హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్టీఐ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆర్టీఐ మీన్స్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ మూవీలో మంచి కాన్సెప్ట్తో పాటు మెసేజ్ కూడా ఉంది. వరలక్ష్మి, శరత్ కుమార్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఫేమ్ ఉన్న యాక్టర్స్ ఇందులో నటించారు. కాన్సెప్ట్ వైజ్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఈమె పేరు మాయా. 10th క్లాస్ చదువుతోంది. తను చాలా రోజుల నుంచి డిప్రెషన్ లో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో సూసైడ్ నోట్ రాసి చనిపోతుంది, సూసైడ్ చేసుకుని. మాయా వాళ్ళ అమ్మ నాన్న డాక్టర్స్. హాస్పిటల్ నుంచి తిరిగి సాయంత్రం ఇంటికి రాగానే ఏంటి తలుపు తీసే ఉంది, మన అమ్మ ఎక్కడికి వెళ్ళిందని ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే మాయా ఊరేసుకుని ఉంటుంది కదా. చూసి చాలా బాధపడతారు. సడన్ గా తనకి ఏమైంది, మనతో ఏం చెప్పలేదని. విక్టర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న మాయా అనే ఒక 10th క్లాస్ విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయిందని బ్రేకింగ్ న్యూస్. మొత్తం అందరూ ఒక్కసారిగా అవాక్ అవుతారు. ఈ స్కూల్ చైర్మన్ పేరు విక్టర్ ఉదయ్ రాయ్. తనైతే ఈ విషయాన్ని లెక్కలో కూడా తీసుకోడు. మాయా వాళ్ళ పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్ మీద అనుమానంతో తను సూసైడ్ చేసుకునే అమ్మాయి కాదు అండ్ అంతేకాకుండా తను చనిపోయిన తర్వాత తన గోర్ల రంగు చేంజ్ అయిపోతుంది. తను పాయిజన్ తాగింటుంది. అలాంటి సిచ్యువేషన్ లోనే స్కిన్ కలర్ చేంజ్ అవుతుందని కోర్టులో స్కూల్ మేనేజ్మెంట్ మీద తన పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు. అయితే పాపం కోర్టులో కూడా తనకి జస్టిస్ దొరకదు. ఆ తర్వాత జడ్జి గారు తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆర్టీఐ యాక్ట్ గురించి చెప్తుంది. స్కూల్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారని ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అడగండి అని. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా స్కూల్ కి ఒక లెటర్ పంపిస్తారు. ఆర్టీఐ అన్న టైటిల్ కార్డ్తో కట్ చేస్తే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసిన ఆమె పేరు తారా. చాలా లాయల్ గా ఉన్న లాయర్ అన్నమాట. తను కేసు టేకప్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగు తీరుతుంది. ఇది వాళ్ళ నాన్న. తారా వాళ్ళ నాన్న పేరు రామూర్తి. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళే స్వయంగా కోర్టులో ఒక కేసు వేస్తారు. అదేంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలని చెప్పి ట్రైన్లో టికెట్ బుక్ చేసుకుంటే రీఫండ్గా ₹2 తక్కువ వచ్చిందని దాని మీద కేసు వేస్తారు. వీళ్ళు ఫైనల్గా ₹2 కోసమని వాదించి కేసు గెలుస్తారు. ₹2 కదా, ఈ మాత్రం దానికే కోర్టులో కేసు వేయాలని అందరూ అంటే తారా ఏం చెప్తుందంటే, మా నాన్నతో పాటు జూన్ 2 నుంచి ఇప్పటి వరకు టికెట్ క్యాన్సిల్ చేసిన వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ₹35 కటింగ్ ఛార్జెస్ పడితే కానీ దాని విలువ దాదాపు 2 కోట్లని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీని ద్వారా మనకే కాదు అందరికీ అర్థమైంది ఏంటంటే తారా ఏం చేసినా బలమైన మోటివ్ తోనే చేస్తుందని. వీళ్ళ గురించి తెలుసుకున్న మాయా వాళ్ళ పేరెంట్స్ తారాని అప్రోచ్ అవుతారు. తన కేసుని టేకప్ చేయమని చెప్పి. ఎన్ని లాయర్స్ వచ్చినా వాళ్ళ కేసుని ఇంకా పెండింగ్లోనే పెడుతున్నారని. కేసుని మొత్తం స్టడీ చేసిన తారా మాయా వాళ్ళ మదర్ని, మీ ఆయన మీద మీకేం అనుమానం లేదని మొత్తం అన్ని వైపులా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. దాని మీద నాకు ఎలాంటి అనుమానం లేదని చెప్తుంది. ఆ తర్వాత మాయా వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, మాయా చనిపోయిన తర్వాత తన స్కిన్ టోన్ చేంజ్ అవడంతో కలర్ కూడా చేంజ్ అయింది. దాంతో మేము అటాప్సీ చేయించాలనుకున్నాం. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏం లేదు, నార్మల్ గానే ఉందని చెప్పారు. మాకేం చేయాలో అర్థం కాలేదు. పోలీసులను అడిగితే డాక్టర్సే కదా ఇచ్చింది, వాళ్ళని అడుక్కోండి అని చెప్పేశారు. మాకు అప్పటి నుంచి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ కేసులో ఏదో తప్పు జరుగుతుందని మాయా బాడీని ఇంకా అంత్యక్రియలు చేయకుండా అలాగే దాచిపెట్టాము అని చెప్పి మాయా బాడీని చూపిస్తారు. తనని చూడంగానే తారా కూడా ఎమోషనల్ అయిపోతుంది. తర్వాత తారా మాయా వాళ్ళ పేరెంట్స్ తో 2 సంవత్సరాలుగా బాడీకి ఏం కాకుండా ఇలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. దీని ద్వారానే నాకు అర్థమవుతుంది మీ అమ్మాయి మీద మీకు ఎంత ప్రేమ ఉందని. నేను ఈ కేసుని టేకప్ చేయబోతున్నాను. మనమందరం ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి ఆ విక్టర్ ఉదయ్ రాయ్ మీద అని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ డే కోర్టులో తారా, మేము ఇంతవరకు 2 ఆర్టీఐలు సబ్మిట్ చేశాము. ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి డిఫెన్స్ వాళ్ళు 2 ప్రశ్నలకి సమాధానం చెప్పకుండానే కాలక్షేపం చేస్తూ పోస్ట్ పోన్లు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. అటాప్సీ రిజల్ట్ ని క్వశ్చన్ చేసినప్పుడు ఎందుకు అదే ప్యాథాలజిస్ట్ రెండోసారి అటాప్సీ చేశారు. ఇంకొకటి ఏంటంటే మాయా ల్యాప్టాప్ ఈ కేసులో ప్రైమరీ ఎవిడెన్స్ కానప్పుడు ఎందుకు 3 వీక్స్ హోల్డ్ చేసుకున్నారు అని అడుగుతుంది. నేను అడిగిన 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చేంత వరకు ఈ కేసు ఓపెన్ లోనే ఉంచండి అని కోర్టులో జడ్జి గారిని అడుగుతుంది. దాంతో కేసుని నెక్స్ట్ డే కి వాయిదా వేస్తుంది. సిద్ధార్థ్ అనే ఒకడు విక్టరీ ఉదయ్ రాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలని అడ్మిషన్స్ కోసం వెళ్తే అడ్మిషన్స్ దొరకట్లేదు తనకి. దాంతో అక్కడున్న అటెండర్ తో సిద్ధార్థ్ గొడవ పడుతూ ఉంటే తనని చూసిన విక్టరీ ఉదయ్ రాయ్ తనని చూసిన తర్వాత సిద్ధార్థ్ తో విక్టర్ ఉదయ్ రాయ్ ఇలా అంటాడు, నువ్వు చాలా టాలెంటెడ్ గా ఉన్నట్టున్నావు, సరే ఒక పని చేయి, నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ లో సర్వర్స్ ని హ్యాక్ చేసి మా వాళ్ళందరికీ ర్యాంక్స్ వచ్చేటట్టు నువ్వే చేయాలి. అలా చేస్తే ఒక ఇల్లుతో పాటు
పాటు నీకు ఒక కార్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పడంతో సిద్ధార్థ్ అందుకు ఒప్పుకొని నెక్స్ట్ డే రిజల్ట్ కి వచ్చే సర్వర్స్ అన్నిటినీ లింక్స్ ని హ్యాక్ చేసి వాళ్ళ స్కూల్లో చదివే వాళ్ళకే టాప్ ర్యాంక్స్ వచ్చేటట్టు చేస్తాడనమాట. ఎలాగో వెబ్సైట్స్ లని హ్యాక్ చేశారు కాబట్టి వాళ్ళ స్కూల్లో వాళ్ళకే టాప్ ర్యాంక్స్ వస్తాయి. ఆ తర్వాత స్టేట్ లో ఉన్న వాళ్ళందరికన్నా ఒక్కసారిగా విక్టరీ ఉదయ్ రాయ్ వాళ్ళ స్కూల్ మీదే పడుతుంది. అందరూ ఎగబడి వస్తున్నారు, అడ్మిషన్స్ కోసం చేరుతున్నారు కూడా. తర్వాత నెక్స్ట్ డేనే విక్టర్ ఉదయ్ రాయ్ ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మొత్తం ర్యాంకులన్నీ మా స్కూల్కే వచ్చాయి, సో అందరు పేరెంట్స్ ధైర్యంగా మా స్కూల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు అని అక్కడ వాళ్ళతో చెప్తుంటే అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళలో ఒక అతను టాపిక్ డైవర్ట్ చేసి, సార్ మాయా సూసైడ్ గురించి మీరేం మాట్లాడట్లేదు, మీ స్కూల్ కి మాయా సూసైడ్ కి సంబంధం ఉందని అందరూ అంటున్నారు, దీనికి మీరేం చెప్తారు అని అంటే, నేను దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టులో కేసు నడుస్తుంది, త్వరలోనే నిజానిజాలు మీకు అందరికీ తెలుస్తుంది, అయినా మాయా ఇంట్లో కదయ్యా సూసైడ్ చేసుకుంది, మాకు అనుకున్న ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల తను సూసైడ్ చేసుకుంది, అంతేగాని మా స్కూల్కి తనకి ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ మా స్కూల్లో తను ఒక స్టూడెంటే అని చెప్పడంతో ప్లస్ అతను ఇంకా రైజ్ అయ్యి, మాయా చనిపోయి 2 years అవుతుంది, ఇంకా మీరు సాల్వ్ చేయకుండా ఏం చెప్పకుండా దీని గురించి రియాక్ట్ అవ్వకుండానే ఉన్నారు, దీనికి మీ సమాధానం ఏంటి అంటే విక్టర్ ఉదయ్ రాయ్ కోపం వచ్చి నేరుగా తన కాలర్ పట్టుకుని, ఏంటి మీరందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, సరే ఓకే ఇప్పుడు మీకు అందరికీ తెలియని ఒక అసలు నిజం చెప్తాను, మీరు అనుకున్నట్టు మాయా ఏం అమ్మాయికురాలు కాదు, మా స్కూల్లో ఫోన్ అలో లేదని అందరికీ తెలిసిందే కదా, మాయా ఫోన్ తీసుకొచ్చేది, వాష్రూమ్ లో ఫోన్ యూస్ చేసేది, అడల్ట్ కంటెంట్ చూసేది. ఒకరోజు మాయా వాళ్ళ టీచర్ కృపాకర్ ఫోన్ చూసిన తర్వాత, సార్ ఈ ఫోన్ దొరికిందని ప్రిన్సిపల్ చెప్పకండి, తనకు తెలిస్తే ఎంతనని మాయా కృపాకర్ ముందే డ్రెస్ విప్పి తనని అప్రోచ్ అవడానికి ప్రయత్నించింది అని చెప్తాడు. ఇదంతా విన్న మాయా వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడతారు. ప్రెస్ వాళ్ళకి మాయా గురించి ఇంకో నిజం తెలియడంతో అందరూ నిజమేనేమో అని అనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న తారా నెక్స్ట్ డే కోర్టులో, సరే ఓకే మాయా స్కూల్లో మొబైల్ యూజ్ చేసిందని చెప్పారు, మీ స్కూల్లో మొబైల్ అలో లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అలో ఉన్న స్టూడెంట్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, తను ఎలా ఇంటర్నెట్ యాక్సెస్ పొందింది, ఎలా తను అడల్ట్ కంటెంట్ చూస్తుంది, ఎలా మీకు మెసేజ్ చేస్తుంది అని కృపాకర్ని అడుగుతుంది టీచర్ని. నిజంగానే తను ఫోన్ తీసుకొచ్చిందా లేదా మీరే అబద్ధం చెప్తున్నారని. దాంతో కృపాకర్ ఏమంటాడంటే, ఈ జనరేషన్ పిల్లలు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటున్నారు, మా జామర్స్ కూడా హ్యాక్ చేసి మరి ఇంటర్నెట్ ని యాక్సెస్ గా తీసుకుంది తను అని చెప్తాడు. మాయా పేరు మీద గానీ, తన పేరెంట్స్ పేరు మీద గానీ, తన ఫ్రెండ్స్ పేరు మీద గానీ మాయా సిమ్ కార్డ్ తీసుకోలేదు, తన మొబైల్లోకి సిమ్ కార్డ్ ఎలా వచ్చింది, ఎడ్యుకేషన్ సైట్స్ తప్ప ఇంకో సైట్స్ కి యాక్సెస్ లేదు. ఇప్పుడు మాయా మీ ముందే బట్టలు ఇవ్వడానికి ట్రై చేసి మిమ్మల్ని అప్రోచ్ అవడానికి ట్రై చేసింది కదా అంటే కృపాకర్ ఎస్ అని అంటాడు. డీటెయిల్ గా కొంచెం చెప్తారని తారా అండంతో తను షర్ట్ బటన్ విప్పడానికి ట్రై చేసింది, నేను నో అని చెప్పి తన నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించాను, నేను కంగారు పడిపోయాను, అందుకే ఏం పెద్దగా నోటీస్ చేయలేదు అని చెప్తాడు. సరే ఓకే మొత్తం జరిగిందంతా నమ్మసక్యంగానే ఉంది, మీరు ఎందుకని ఆ స్కూల్లో నుంచి జాబ్ మాని వేరే స్కూల్లోకి వెళ్ళారు, ఇందుకు మీ దగ్గర రీజన్ ఉందా అంటే, నా భార్యకి ట్రాన్స్ఫర్ వచ్చింది సో అందుకనే నేను వేరే స్కూల్కి వెళ్ళాను అని చెప్తాడు విక్టర్ సార్ని అడిగే. ఇంకో విషయం ఎవరన్నారు, పోలీసులకి మాయా దగ్గర ఉన్న ఫోన్ ఎందుకు దొరకలేదు ఎవరన్నారు, పోలీసులకి ఒకవేళ మాయా దగ్గర నిజంగానే ఫోన్ ఉండింటే దొరికిండాలి కదా అని అడుగుతుంది. ఎందుకంటే మాయా దగ్గర ఫోనే లేదు ఎవరన్నారు, ఇదంతా వీళ్ళు చెప్తున్నది అబద్ధం, మాయా ఇన్నోసెంట్, కృపాకర్ అబద్ధం చెప్తున్నాడు, ఒక టీచర్ స్థానంలో ఉండి ఇలాంటి మాటలు చెప్పడానికి తనకి మనసు ఎలా వచ్చింది అని ఎమోషనల్ అవుతే కోర్టు కావాల్సింది సాక్ష్యాధారాలు అని జడ్జి గారు చెప్తారు. మాయా వాళ్ళ పేరెంట్స్ ఆ రోజు ఈవినింగ్ తారా దగ్గరికి వెళ్ళి, మేడం ఇప్పటికే జరిగింది చాలు, మా కూతురికి అవమానం జరిగింది, మేము ఈ కేసుని వాపస్ తీసుకుంటున్నాము అని చెప్పి ఎమోషనల్ అవుతారు. దీంతో తారాకి చాలా కోపం వస్తుంది, ఎలాగో జస్టిస్ దొరుకుతుంది కదా, కొద్ది రోజులు వెయిట్ చేయలేరా, ఓపిక చాలా ఇంపార్టెంట్, సరే మీ అమ్మాయికి అవమానం జరిగింది, తనని అందరూ బ్లేమ్ చేస్తున్నారు, తన క్యారెక్టర్ సరైనది కాదని, యాజ్ ఎ పేరెంట్స్ గా మీ బాధని నేను అర్థం చేసుకోగలను, అంతేగాని కేసుని వాపస్ తీసుకుంటామని మాత్రం చెప్పకండి అంటే, ఆ తర్వాత తారా వాళ్ళ నాన్న రామూర్తి వాళ్ళని మోటివేట్ చేస్తాడు, ఏం కంగారు పడకమ్మా, ఈ కేసులో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, అంతవరకు మనం పోరాడదాం అని చెప్తాడు. స్కూల్లో సిద్ధార్థ దగ్గరుండి జాయిన్ చేసిన మున్నా అనే ఒక స్టూడెంట్ డ్రగ్ తీసుకొని చనిపోయాడని తనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఏదో జరుగుతోంది స్కూల్లో సస్పీషియస్ గానీ, తను కూడా స్కూల్ మేనేజ్మెంట్ తో అనుమానంతో ఉంటాడు. సరిగ్గా అప్పుడే మున్నా వాళ్ళ నాన్న వచ్చి, నీ వల్లే కదరా ఈ స్కూల్లో
నేను అతన్ని జాయిన్ చేశాను. ఈరోజు చూడు అతని ప్రాణాలే పోయింది. నాకున్నది ఒక్కగానొక కొడుకు, అనవసరంగా నా కొడుకు మొన్న ప్రాణాన్ని పొట్టను పెట్టుకున్నావు కదా అని సిద్ధార్థ్ ఎమోషనల్ అవుతాడు. సిద్ధార్థ్ దీంతో గిల్ట్ గా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే సిద్ధార్థ్ తోటి టీచర్స్ అందరినీ అసెంబుల్ చేయించి ఈ స్కూల్లో ఏదో జరుగుతుంది, మనమందరం అప్రమత్తంగా ఉండాలి, మున్నా డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు అని చెప్తే మిగతా స్టూడెంట్స్ అందరూ ఎందుకు ఇలా అవ్వట్లేదు, మీరేదో తప్పు చేస్తున్నారని మాకు అనిపిస్తుంది, మీరు వేరే స్కూల్కి వెళ్ళడానికి మాతో ఎలా చెప్తున్నట్టు మేము ఎందుకు అనుకోకూడదు అని మిగతా టీచర్స్ అంటారు సిద్ధార్థ్. ఆ తర్వాత ఇంతకుముందు సిద్ధార్థ్ ఎవరినైతే జాయిన్ చేశాడో వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి ఒక హంతకుడికి మీ పిల్లల్ని బలిగా ఇచ్చాను, ఆ స్కూల్లో ఏదో జరుగుతోంది, నేను కనిపెడతాను, వెంటనే స్కూల్ను మాన్పించేయండి, వేరే స్కూల్లో జాయిన్ చేయించండి అని అంటాడు. ఎవ్వరు తన మాట వినరు. ఆ తర్వాత తారా మాయా వాళ్ళ పేరెంట్స్ ఎలాగో డాక్టర్స్ అవడంతో వాళ్ళే తన కూతురు బాడీకి పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్స్ అందించమని చెప్తే వాళ్ళ వల్ల పోస్ట్ మార్టం చేయడానికి కాదు, ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. సొంత కూతురుని అలా చూస్తూ తన బాడీ పార్ట్స్ ని కట్ చేయలేకపోతారు. ఆ తర్వాత ఈ విషయం తారాకు అర్థమయ్యి ఇంకో డాక్టర్ హెల్ప్ తీసుకోమంటుంది. సిద్ధార్థ్ విక్టర్ ఉదయ్ రాయ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే నమ్మక ద్రోహి, అందరికీ వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పేస్తామని చూస్తున్నావా, ఎవ్వరికి ఇక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాదు, ఇక్కడ చదువుకునే వాళ్ళకంటే చదువుని కొనే వాళ్ళే ఎక్కువ, నువ్వు మాత్రం చేసిందంటే చదువు కొనేయడానికి ఎంతకైనా తెగిస్తావు, ఏదైనా చేస్తావు, ఇప్పుడేం చెప్తావు అని తననే రివర్స్ లో నువ్వు కూడా నా దగ్గర డబ్బులు తీసుకుని నిన్ను నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు అని చెప్తాడు. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలనుకున్నా కూడా నువ్వే మొదట ఇరుక్కుంటావని. మాయా బాడీ ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అక్కడున్న డాక్టర్ నేహ తారాకు ఫోన్ చేసి మీరు అనుకున్నట్టు నిజంగానే ప్రోజినిల్ అనే ఒక కెమికల్ ని తను తాగింది, మాలిక్యులర్ స్టడీ చూస్తుంటే ఈ ఐటమ్ ని రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసినట్టు అర్థమైంది, అంటే రోజుకొక డోసేజ్ చెప్తున్నా అనమాట, కాకపోతే కొన్ని నెలలుగా ఇది తీసుకుంటాను తను అని నేహ తారతో చెప్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే కోర్టులో ఈసారి ఫెయిల్యూరే లేని అరుణ్ అనే ఒక లాయర్ ఈ కేసు ని టేకప్ చేస్తాడు. తనేం చెప్తాడంటే ఏంటి రానర్, కోర్టు సమయాన్ని ఇలా వృధా చేయొచ్చా, 2 సంవత్సరాలుగా కేసు నడుస్తుంది, ఒక్కరైనా ప్రాపర్ ఎవిడెన్స్ చూపించారా, స్కూల్ మేనేజ్మెంట్ వల్లనే తను చనిపోయిందని. ఇన్ మై ఒపీనియన్ ఆర్టీఐ అనేది ఒక పనికి మాలిన వ్యవహారం, దీన్ని జోక్ గా తీసుకోవాలి, అంతేగాని ఇలా సీరియస్ గా తీసుకోకూడదు అంటే ఆపోనెంట్ తారాకి కోపం వచ్చి ఆర్టీఐ అనేది ఒక సామాన్యుడి చేతిలో పెట్టిన గొప్ప ఆయుధం, అది మన ప్రాథమిక హక్కు, ఇలాంటి ఒక ప్లేస్ లో ఆర్టీఐని అంత పెద్ద లాయర్ అయ్యింది జోక్గా తీసుకుంటున్నారేంటని తన మీద వాదిస్తారు తారా నెలగే తన నాన్న రామ్మూర్తి. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ మేము కేవలం ఫీజులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, టీచింగ్ మెథడ్స్ ఏంటి అనే ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే మేము ఇవ్వగలం, అంతేగాని ఇలా అక్కడ ఏం ఫుడ్ పెడుతున్నారు, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, వీటిని ఎలా అయినా మేము ఇవ్వగలం, మేము ఇవ్వలేము అని చెప్తాడు. దాంతో తారా వాయిస్ రైజ్ చేసి అక్కడ ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో ఏమేం పెడుతున్నారో కదా మేము ఇన్ఫర్మేషన్ అడిగింది, ఇది ఇవ్వడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి ఎవరన్నారు అని రైజ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడున్న స్టూడెంట్స్ వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ కావాలని కోర్టును కోరుతుంది. తారా చెప్తున్నది వాల్యూడ్ పాయింట్స్ కావడంతో జడ్జి గారు ఇందుకు అంగీకరించి యాక్సెప్ట్ చేసి పర్మిషన్స్ ఇస్తుంది. తర్వాత స్టూడెంట్స్ బ్లడ్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేసిన తర్వాత కూడా పాజిటివ్ రిపోర్ట్సే వస్తుంది, వాళ్ళ బ్లడ్ లో ఎలాంటి కెమికల్ చేరలేదు. నెక్స్ట్ డే కోర్టులో లాయర్ అరుణ్ ఎవరైనా ఎలాంటి ఎవిడెన్సెస్ వాళ్ళకి దొరకలేదు, సో మీరు ఈ కేసుని కొట్టేయండి అని అంటాడు. ముందుగానే లాయర్ అరుణ్ ఏం చెప్పింటాడంటే విక్టర్ ఉదయ్ రాయ్కి ఫోన్ చేసి మలేరియా నివారాని వాళ్ళకి ముందుగానే వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పి వాళ్ళ బ్లడ్ లో ఉన్న డ్రగ్ టెస్ట్ లో తెలియకుండా నువ్వే ఏదో ఒక ఇంజెక్షన్ వాళ్ళకి చేయించు అని చెప్తాడు. దాంతో వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నా కూడా అన్ని పాజిటివ్ గానే వచ్చింటుంది. ఈ కేసులో ఉన్న ఒక్క ఎవిడెన్సెస్ కూడా పోయింది, మనకి ఇంకా ఎలాంటి హోప్ లేదు ఈ కేసులోని. తారా బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్న రామ్మూర్తి ఇలాంటి సమయంలోనే మనం మన కేసు మీద నమ్మకం ఉంచాలి, మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుందని తనని మోటివేట్ చేస్తుంటాడు. ఎవ్వరు డిమోటివేట్ అయిపోయినా కూడా రామ్మూర్తినే వాళ్ళకి ఏదో ఒక పురాణాల్లో ఒక రిఫరెన్సెస్ చెప్పి మోటివేట్ చేసేవాడు. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ్ వీళ్ళ గురించి తెలుసుకుని తారా నెలగే రామ్మూర్తి దగ్గరకు వచ్చి నేను ఈ కేసులో మీకు హెల్ప్ చేస్తానని, నేను ఈ కేసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే తారా హైదరాబాద్
స్కూల్ కన్ఫెక్షన్ అనే ఒక పేజ్ గురించి తెలుసుకుని ఇందులో అడ్మిన్ తెలియకుండానే పోస్ట్ చేయొచ్చు. మాయా కూడా చనిపోవడానికంటే ముందు ఇందులోనే పోస్ట్ చేసింది, కానీ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిన పోస్ట్ ని ఎలాగైనా మనం తిరిగి బయటికి తీయాలి, నువ్వే హెల్ప్ చేయాలని సిద్ధార్థ్ అడిగితే సిద్ధార్థ్ దగ్గర ఆల్రెడీ హ్యాకర్స్ కాంటాక్ట్స్ ఉంటుంది కాబట్టి హ్యాకింగ్ చేసి ఫైనలీ డిలీట్ అయిన పోస్ట్ ని మళ్ళీ రికవరీ చేయిస్తారు. నెక్స్ట్ డే కోర్టులో తారా అందరి ముందు మాయా పోస్ట్ చేసిన వర్డ్స్ ని చదువుతుంది. హాయ్, నా పేరు మాయా, నేను విక్టర్ ఇంటర్నేషనల్ రెసిడెన్సీ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. అందరికీ ర్యాంక్స్ ఇంపార్టెంటే, కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం దారుణం. ఈ పోస్ట్ చూసిన తర్వాత రియాక్షన్ చూడడానికి నేను బ్రతుకున్నాను, ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మా స్కూల్లో హెల్తీ డ్రింక్ అని చెప్పి ఒక డ్రగ్ ని కలిపి డ్రింక్ లాగా మాకు డైలీ ఇస్తారు. దాన్ని తాగిన తర్వాత ఫుల్ 3 hours మాకు నిద్రే రాదు. నిద్ర రాకపోవడంతో చదువుకోవడం తప్పితే ఇంక వేరే ఆప్షన్ లేకపోవడంతో మమ్మల్ని బాగా చదివిస్తారు. నాకు ఈ డ్రగ్ సెట్ అవ్వలేదు, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. దీన్ని తాగిన తర్వాత నాకు ప్రపంచానికి ఏదో గ్లాస్ డోర్ ఉన్నంత ఫీలింగ్, యాంగ్జైటీతో చచ్చిపోయేంతలా బాధ కలిగేది. పేరెంట్స్ తో చెప్తామంటే వాళ్ళు వినిపించుకునే స్థితిలో లేదు, ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటారు. నేను చనిపోతున్నాను, దీన్ని ఎలాగైనా మీరే సాల్వ్ చేయండి అని అమ్మ నాన్న నన్ను క్షమించండి అని నోట్ టైప్ చేసి పోస్ట్ చేసి తను చనిపోతుంది సూసైడ్ చేసుకుని. ఇదంతా చదివి మాయా చనిపోవడానికంటే ముందు తనకి ఏం జరిగింది అనే దాన్ని కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేస్తే తారా జడ్జి గారు ఏమంటారంటే, సరే ఓకే, దీనికి ఎవిడెన్స్ కావాలి కదమ్మా, మనం సానుభూతి తప్ప ఇంకేం చేయలేం. మాయాకి ఇలా జరిగినందుకు నాకు కూడా బాధగానే ఉంది అంటుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి తారా అండ్ అలాగే సిద్ధార్థ్ వీళ్ళిద్దరూ కలిసి స్కూల్ యాజమాన్యానికి తెలియకుండా స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యి హెల్తీ డ్రింక్ అని చెప్పి డ్రగ్ ని కలిపి స్కూల్లో పిల్లలకు పెడుతున్నారు కదా, కన్జ్యూమ్ చేస్తున్న పౌడర్ బాటిల్ ను అక్కడ నుంచి దొంగిలించుకుని కోర్టులో సబ్మిట్ చేస్తారు. అండ్ స్కూల్ లోపలికి వెళ్ళిన సిద్ధార్థ్ అక్కడున్న టీచర్ కృపాకర్ని చూసి తనతో కలిసి మాట్లాడి యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది, తను కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఇదంతా కృపాకర్ మాట్లాడుతుంటే తనకి తెలియకుండా వీడియో రికార్డ్ చేసి దాన్ని కూడా కోర్టులో చూపిస్తారు. కృపాకర్ ఆ వీడియోలో ఏం చెప్పింటాడంటే, ఆ అమ్మాయి దగ్గర ఫోనే లేదు, ఆ అమ్మాయి షర్ట్ బటన్ ఇప్పడానికి నా దగ్గర ట్రై చేసింటే నేను ఎందుకు తనని వదిలేసేవాడిని, ఇదంతా చైర్మన్ గారు చెప్పినందుకే చేశాను అని చెప్తాడు. ఇప్పుడు కూడా లాయర్ అరుణ్ ఇది ఫేక్ వీడియో అయ్యిండొచ్చు కదా అంటే, ఇది ఫేక్ కాదు, ఇంత ఒరిజినల్ గా ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని సబ్మిట్ చేసి విక్టర్ ఉదయ్ రాయ్ని కోర్టులోకి తీసుకొచ్చి, మిస్టర్ ఉదయ్ రాయ్, మీకు స్కూల్ అంటే ఏం తెలుసో ఒకసారి చెప్పరా అంటే, స్కూల్ అంటే ఏంటి, చదువుకునే ప్లేస్ ని స్కూల్ అంటారు అంటాడు. అలాగా చదువుకునే పిల్లలకి ఇంత హై కంటెంట్ ఉన్న డ్రగ్ ని హెల్తీ షేక్ అని చెప్పి ఎందుకు ఇస్తున్నారు అంటే, అందులో అలాంటి ఒక డ్రగ్ ఉందని నాకు తెలీదు అని చెప్తాడు. ఒకవేళ నాకే గనక అందులో ఇలాంటి ఒక డ్రగ్ ఉందని తెలిసింటే ఇచ్చేవాడిని కాదు, మానేసేవాడిని అని కూడా చెప్తే తారా కోపం వచ్చి ఫారెన్సిక్ రిపోర్టర్ నేహాని పిలిపించి తన మాటల్లో కొన్ని విషయాలు చెప్పమంటుంది. తనేం చెప్తుందంటే, మనకు తెలిసి ఇద్దరే ఎఫెక్ట్ అయ్యారు, మున్నా అన్నలాగే మాయా, కానీ సైకలాజికల్గా అక్కడ చదివే పిల్లలందరూ ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారు అని చెప్తుంది. దీంతో విక్టర్ ఉదయ్ రాయ్ కోపం వచ్చి, ఇదంతా చేయడానికి కారణం నేను కాదు, పిల్లల పేరెంట్సే, వాళ్ళే మెయిన్ విలన్స్ ఇందులో, పేరెంట్స్ కంటే క్రిమినల్స్ ఎవరు ఉండరు, చివరికి నా చేతుల్లోనే అలాంటి పని చేయించారు, వాళ్ళకి మార్క్స్ కావాలి, నాకు కావాల్సింది బిజినెస్, సో నేను అలా చేశాను, తప్పేముంది అని అంటాడు. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఉండగా మాలాంటి ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్కే ఎందుకని చేర్పిస్తున్నారు, మార్క్స్ అండ్ ర్యాంక్స్ వాళ్ళకి కావాలి కాబట్టి అని చెప్తాడు. ఆ తర్వాత ఇదంతా విన్న జడ్జి గారు తనని కస్టడీలోకి తీసుకోమంటుంది. అండ్ ఆ తర్వాత ఇంతకుముందు బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నప్పుడు మొత్తం పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చుంటాయి కదా, అంతకుముందు మలేరియా నివారణ అని చెప్పి దానికి విరుగుడుగా ఒక డ్రగ్ ని మళ్ళీ ఇంజెక్ట్ చేశారు అని నిరూపిస్తుంది తారా. ఇప్పటికే మాయా నెలగే మొన్న ఇద్దరు చనిపోయారు, కనీసం మిగతా పిల్లలైనా మనం కాపాడదాం అని చెప్తుంది. దాంతో జడ్జి గారు విక్టర్ ఉదయ్ రాయ్ కి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించి విద్యా వ్యవస్థలో ఇలాంటి ఒకటి ఎక్కడా జరగకుండా చూడాలని ఆదేశిస్తున్నాను అని జడ్జిమెంట్ ఇస్తుంది. తన కూతురు అందరూ అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదని మాయా వాళ్ళ పేరెంట్స్ మాయా బాడీకి అంత్యక్రియలు చేస్తారు. ఈ కేసు కూడా సాల్వ్ అయిపోతుంది. తారా మీడియా వాళ్ళ ముందు మార్క్స్ అంటూ పిల్లల మీద కొంచెం కూడా కేర్ తీసుకోకండి, అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి, పిల్లలకి అసలు ఏం కావాలో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో దగ్గరుండి అర్థం చేసుకుని వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అని చెప్తుంది. ఆ తర్వాత ఆ స్కూల్లో చనిపోయిన మున్నాకి
తారాకి రామూర్తికి ఏదో సంబంధం ఉందని ఒక చిన్న సీన్ చూపించి మూవీ అనేది ఎండ్ చేస్తారు. నెక్స్ట్ పార్ట్ లో ఏం జరుగుతుందో చూపిస్తారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటికైనా మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.